మా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. అనుకూల సమయమందు నీ మొర్రాలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అని వాగ్దానించండి. పరిశుద్ధాత్మని రాత్రి లేసి ప్రార్థన చేసి వేసుతో చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించాలని వెంటనే స్టేటస్ పెట్టుకున్నాను. చూడండి ఇక్కడ అవునండి, అనుదినము కూడా నన్ను ఉదయకాల సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుతియాగం చేస్తున్నాం. బైబిల్ అయితే దేవుని కృపలను పూర్తి రాస్తానండి. ఇంకా ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తున్నాం కదా. దేవుడు మరి ప్రతిదినం కూడా మరి నేను వాగ్దానం అడుగుతానమాట. అర్ధరాత్రి లేసి అయితే మరి రాత్రి కూడా మరి అర్ధరాత్రి లేసి మరి ప్రార్థన చేసి ఫస్ట్ వేసుతో చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఈ వాగ్దానం నన్ను ఆటోయించారండి. నేను నా మాటలు నా చేతులను కప్పి నా వాగ్దానం ప్రకారము నాకు ఆయన ఈ వాగ్దానం ఇచ్చారన్నమాట. అనుకూల సమయం మొర్రాలని రక్షణ ఆదుకుంటున్నానని ఇచ్చినప్పుడు మరి నేను దాన్ని మరి నెట్లో కొట్టి చూసినప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం అని కనిపించింది అనమాట. దాన్ని వెంటనే స్టేటస్ పెట్టినాను. తర్వాత దాన్ని యూట్యూబ్లో పెడతాను అనమాట. ఈ విధంగా మరి దేవుడు మరి ఇక్కడ దీనికి రెఫరెన్స్లు చూసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర్రాలకించితిని, నీకు ఉత్తరం ఇచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెల్లుడి అని బంధింపడిన వారితోనూ, బయటికి రండి అని చీకట్లో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 15 చూస్తే ఇక్కడ, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకునకూడని ఆయన చెప్పిన గనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవరನ್ನು కఠినపరచుకున్నట్లు నేడు అనబడు సమయము ఉండగానే ప్రతి దినమున ఒకరికొకడు బుద్ధి చెప్పుకుని, ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందము అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారనమాట అండి. ఇంకా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారండి. అవునండి, దేవుని కృప మనకు తోడుగా ఆయన కృప వల్ల మనకు రక్షణ పొందామన్నమాట. ఆయన కృప వల్లనే మనం ఇప్పుడు ఈ విధంగా సజీవ లెక్కలో ఉన్నామన్నమాట. ఆయన మరి వాళ్ళని పాడైపోయిన వారిని బంధింపబడిన వాడిని విడుదల చేయటకు, మరి చెరలో ఉన్న వాడిని విడిపిస్తాకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాను అంటున్నారు. అందుకని అందరికీ మరి ఒకరితో ఒకరు బుద్ధి చెప్పుకోమంటున్నారు, ఒకరినొకరు హెచ్చరించుకోమంటున్నారు. ఇప్పుడు ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినము అని చెప్పేసి దేవుడు మరి అందరికీ తెలియచేయమని అంటున్నారండి. మరి విన్నవాడిని కన్నవాడిని అందరూ తెలియచేయమన్నారు కాబట్టి మరి నాకు ఈ వాగ్దానం ఇచ్చారండి. ఈ వాగ్దానం ప్రకారం మరి అందరం కూడా మనం ఒకరికొకరు మరి సరి చేసుకుంటూ, ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ, మరి ఒకరికొకరు ఇది అనుకూల సమయం కాబట్టి రక్షణ పొందాలని చెప్పేసి దేవుడు ఏదైనా హెచ్చరిస్తున్నారు మనల్ని. ఏదైనా ఈ వచ్చిన మరి ఇప్పుడే మరి రక్షణ దినము, ఇదే మంచి సమయము అని నొక్కి చెబుతుంది అనమాట. దేవుని కృపను వృధా చేసుకోవద్దని చెబుతుంది. ప్రతి క్షణాన్ని విలువైనదిగా భావించాలని ఈ వచనం హెచ్చరిస్తుందండి. ఏదైనా వాగ్దానం అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనగా సరస్వతి మందిరా ఘనమైన నామమునకు ఎలా స్తుతిస్తున్నారండి. అందమైన ప్రపంచ ప్రతిపెట్టి పేరు పేరు జ్ఞానం చేసుకోండి. ఆయన ప్రతిపెట్టి అవసరం తెచ్చిన ఆయన అక్కలు తెచ్చుకుని కోరికలు తెచ్చింది చిన్న బిడ్డలు మంచి జరిగి దేశైలు దేవుని ఉద్యోగాలు దయచేయండి. ఆర్థిక వస్తువులకు ఆర్థిక సాయం దయచేయండి. అనారోగ్యాలను స్వస్థపరచండి. ఆయన ఏదైనా దక్కను ఓదర్చండి. కుంగిన వారు లేవతండి. రక్షణ దయచేయండి. నాయన వనరులు బలపరచండి. మన కాడబెట్ట కృప చూపండి. మీతో రాని మినిస్ట్రీయానికి మీ అందరూ సిద్ధపడిన కృప చూపమని ఎత్తుపడి ఉన్న భాగం దయచేయమని మా ప్రభు పేరుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తున్నాం మనం తండ్రి. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలు మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.